ప్రియమిత్రులకు నమస్తే అండి. ఫోన్ వస్తే ఎలా ఉంటున్నారో అది చాలా ప్రమాదం అండి. ఆ ప్రమాదం ఏంటో వీడియో చివరిలో చూడండి వివరంగా. సాధారణంగా మనం తెలుసో తెలియకో ఉద్యోగ, వ్యాపార, విద్యా నిమిత్తం వాటి విషయాలు తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ని ఆశ్రయిస్తాం కదా! అలాగే కొన్ని వెబ్‌సైట్‌లను కూడా మనం ఉపయోగిస్తుంటాం. ఆ ఉపయోగించినప్పుడు వాళ్ళకి మన ఫోన్ నంబర్‌లు ఇస్తుంటాం. అలాగే కొంతమంది ఏజెన్సీలు వారి బిజినెస్ కోసం మన ఫోన్ నంబర్ సేకరిస్తుంటారు. దాంతోటి రోజు కనీసం 2, 3 స్పామ్ కాల్స్ అంటే మనకు తెలియని కాల్స్ వస్తుంటాయన్నమాట. స్పామ్ అవ్వచ్చు, లేకపోతే మనకి తెలియని వాళ్ళ గురించి తెలియని వాళ్ళ నుంచి అయ్యుండొచ్చు. ఏదైనా కానివ్వండి. మొత్తానికి ఫోన్ తీసి హలో అంటే మాత్రం చాలా ప్రమాదం అట. ఎందుకంటే ఈ నేరగాళ్ళు కొత్త కొత్త టెక్నాలజీలు ఆహ్, ఫాలో అవుతున్నారు. మనం హలో అనంగానే ఆ వాయిస్ రికార్డ్ చేసి, దాంతో ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నారంట. మరి వాళ్ళు రోజుకో రకం టెక్నాలజీ ఉపయోగిస్తే మనం కొంచెం తట్టుకోవడం కష్టమే కదా! అందుకే జాగ్రత్తగా ఉండాలంటారు ఇలాంటి విషయాల్లో. ఇలా మనం ఎక్కడన్నా వార్తలు చూసినప్పుడు, ఎక్కడి నుంచైనా విన్నప్పుడు అది మనం పాటించాలి. అంతేగాని మనకెందుకులే అని ఊరుకోకూడదు. అందుకే వాటి నుంచి మనం తప్పించుకోవడానికి కొంతమంది ఫోనొస్తే తీయటం లేదటండి. ఇంకొంతమంది ఫోనొస్తే తీస్తారు గానీ, హలో అనకుండా మౌనంగా ఉంటారట. అవతల వారు వివరాలు చెప్పే వరకు. అంటే వాళ్ళు మనవాళ్ళో కాదని తెలిసేంత వరకు మౌనంగా ఉంటారట. అది తెలిసిన తర్వాత మనవాళ్ళైతే మాట్లాడతారనమాట. దాంతో ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీకు తెలియని నంబర్ నుంచి ఏదైనా ఫోనొస్తే ఫోన్ తీయబోకండి. ఒకవేళ తీసినా హలో అనకుండా మౌనంగా ఉండండి. అవతల వారి వివరాలు తెలిసేంత వరకు. దాంతో మీరు ఏం మాట్లాడకపోతే ఈ నేరగాళ్ళైతే ఏం చేస్తారంటే ఫోన్ కట్ చేస్తారట. కట్ చేసేస్తారు. మాట్లాడరిక. అది అలా కట్ చేశారంటే మనం అనుకోవచ్చు వాళ్ళు ఆహ్, ప్రాబ్లమాటిక్ ఫెలోస్ అని. నేరగాళ్ళ బారి పడకుండా మనం ఉండటానికి ఈ పద్ధతి బాగుంది గదా! మరి మీకు నచ్చితే మరి ఇంకా ఆలస్యం ఎందుకండి? ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. కనీసం 10 మందికి అవగాహన ఉంటుంది గదా! అవేర్‌నెస్ వస్తుంది. మరి అలాగే నా రానా డైలీ టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.